హలో ఆల్ అండ్ వెల్కమ్ టు బీ అప్డేటెడ్. ప్రధాన్ మంత్రి సూర్యోదయ్ యోజన ఈ స్కీమ్ని అయితే 22 జనవరి 2024 లాంచ్ చేశారు. అండ్ ఈ స్కీమ్ కింద ఇండియాలో ఏకంగా 1 crore హౌస్ హోల్డ్స్కి రూఫ్ టాప్ సోలరైజేషన్ ద్వారా నెలకి 300 యూనిట్స్ ఎలక్ట్రిసిటీని ప్రతి నెల ఫ్రీగా అయితే ఇస్తారు. ఇఫ్ మనం కనుక 300 యూనిట్స్ కన్నా తక్కువ వాడితే, ఎగ్జాంపుల్ 200 యూనిట్సే యూస్ చేస్తే రిమైనింగ్ 100 యూనిట్స్ని మనం గవర్నమెంట్కి సేల్ చేయొచ్చు, అంటే అమ్ముకోవచ్చు. అసలు ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్ అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత సబ్సిడీని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం 1 కోటి పేద మధ్యతరగతి ఇళ్లపైన సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం. అండ్ ఈ ఇన్స్టాలేషన్ అనేది రెసిడెన్షియల్ హౌసెస్ అంటే నివసించదగ్గ ఇళ్లపైన మాత్రమే ఈ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు. కమర్షియల్ కాంప్లెక్స్ మీద అయితే చేయరు. ఈ సోలార్ రూఫ్ టాప్స్ని ఇన్స్టాల్ చేయడం వల్ల ఎవ్రీ మంత్ 300 యూనిట్స్ పవర్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ ఆ పవర్ని అయితే కంప్లీట్లీ ఫ్రీగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మిడిల్ క్లాస్ ఆర్ పూర్ పీపుల్ ఎవరైతే యాన్యువల్ ఇన్కమ్ 1,50,000 కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే దీనికి ఎలిజిబుల్ కాదు. ఇఫ్ మీ ఇన్కమ్ 1,50,000 కన్నా తక్కువ ఉన్నా సరే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే దీనికి మీరు ఎలిజిబుల్ కాదు. దీనికి అప్లై చేసుకోవడానికైతే మీరు లోకల్ డిస్కామ్స్ ఆఫీస్కి వెళ్ళి ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, 2 ఫొటోస్, కరెంట్ బిల్ అండ్ బ్యాంక్ పాస్బుక్ని వాళ్ళకి సబ్మిట్ చేయాలి. వాళ్ళు వెరిఫై చేసి ఈ స్కీమ్ని మీకు వర్తింపజేస్తారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ స్కీమ్ గురించి ఇంతే అప్డేట్ ఉంది. సో రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి 22 జనవరిన. సో ప్రజెంట్ అయితే ఇంతవరకు అప్డేట్ ఉంది. సో మీరైతే ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని మీ లోకల్ డిస్కామ్ ఆఫీస్కి కన్సల్ట్ అయ్యి ఈ స్కీమ్ గురించి అయితే మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అండ్ ఎప్పటి నుంచి ఈ స్కీమ్ వెలుగులోకి వస్తుంది, ఇంప్లిమెంటేషన్ జరుగుతుందని చెప్పి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ వీడియోస్లో అయితే అప్డేట్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం 1,50,000 వార్షిక ఆదాయం కాకుండా ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇఫ్ మీ యాన్యువల్ ఇన్కమ్ 1,50,000 కన్నా ఎక్కువ ఉంటే మీరు మీ ఇంటి పైన సోలార్ రూఫ్ టాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ చెప్పి అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ స్కీమ్ అయితే మనకి రూఫ్ టాప్ సోలార్ స్కీమ్. సో ఈ స్కీమ్కి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ 1,50,000 అనే కాదు, ఎవరైనా సరే ఈ స్కీమ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ స్కీమ్ కింద మనం కనుక ఇంటి మీద సోలార్ ప్యానల్ పెట్టుకుంటే దానికి అయ్యే మొత్తం ఖర్చులో 40% గవర్నమెంట్ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ సబ్సిడీని ఫ్యూచర్లో 60% కూడా ఇంక్రీజ్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ స్కీమ్ అయితే ప్రజెంట్ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్లో ఉంది. సో మనమైతే ఈ స్కీమ్కి ముందే అప్లై చేసుకోవాలి. సో ఆ అప్లికేషన్ కూడా ప్రజెంట్ అయితే ఎనేబుల్లో ఉంది. సో ఇదైతే ఆ వెబ్సైట్, దీంట్లో మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మీ దగ్గర ఇవైతే రెడీగా పెట్టుకోవాలి. అవేంటంటే మీ ఎలక్ట్రిసిటీ బిల్ నెంబరు అండ్ లాస్ట్ 6 మంత్స్లో ఏదైనా ఒక మంత్ కరెంట్ బిల్లు, మీ మొబైల్ ఫోను అండ్ బ్యాంక్ పాస్బుక్, ఇవైతే మీరు మీ దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో బ్యాంక్ అకౌంట్ కూడా వాళ్ళ పేరు మీదే ఉండాలి. అంటే కరెంటు బిల్లు, బ్యాంక్ అకౌంట్ 2 ఒకరి పేరు మీద ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు రాంగ్ డేటా పెట్టి అప్లై చేస్తే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. అండ్ మీరు కరెక్ట్ డేటా పెట్టి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం యూజ్ చేసే ఎలక్ట్రిసిటీని బట్టి మనకి ఎంత కిలోవాట్ సోలార్ ప్యానల్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పి అయితే మనం తెలుసుకోవాలి. దానికి గాను ఈ వెబ్సైట్లో మనకైతే క్యాలిక్యులేటర్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మన వెబ్సైట్లో క్యాలిక్యులేటర్ మీద ఓపెన్ చేస్తే మనకైతే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం మన రిక్వైర్మెంట్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ దీంట్లోనే మనకైతే ఎంత సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి అయితే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఫస్ట్ అయితే మీరు మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత హౌసెస్కి అయితే రెసిడెన్షియల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మంత్లీ యావరేజ్ బిల్ ఎంత వస్తుంది ఆ అమౌంట్ ఎంటర్ చేయండి. ఇవి ఎగ్జాంపుల్ మంత్లీ యావరేజ్ బిల్ నాకు 300 వస్తుంది అనుకోండి. సో 300 కొట్టి ఎంటర్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి క్యాలిక్యులేటర్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ద రికమెండెడ్ కెపాసిటీ ఫర్ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్ ఈజ్ 1 కిలోవాట్. సో 1 కిలోవాట్ అయితే మనం సోలార్ ప్యానల్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ మ్యాక్సిమం మనకి 10 కిలోవాట్స్ వరకు మాత్రమే మనకి గవర్నమెంట్ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. 10 కిలోవాట్స్ దాటితే గవర్నమెంట్ సబ్సిడీ ప్రొవైడ్ చేయదు. ఈ 1 కిలోవాట్కి గాను కూడా మనకైతే కింద ఇచ్చున్నారన్నమాట మొత్తం ప్రాపర్ డీటెయిల్స్. మనకి పే బ్యాక్ పీరియడ్ 5.95 ఇయర్స్ అయితే ఉంటుంది. అండ్ 25 ఇయర్స్ లైఫ్ టైం ఎక్స్పెక్ట్ అయితే ఉంటుందన్నమాట. 24% రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అండ్ ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్ 1 కిలోవాట్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ అయితే 47,000. అండ్ దీంట్లో మనకైతే సబ్సిడీ 18,000 సబ్సిడీ వస్తుంది. సో గవర్నమెంట్ అయితే మనకి 18,000ని సబ్సిడీ కింద మరి తిరిగి మన అకౌంట్స్కి అయితే వేస్తుంది. అండ్ కన్జ్యూమర్ షేర్ ఎవరైతే ఇన్స్టాల్ చేయించుకుంటారో వాళ్ళైతే 29,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంత ఏరియాలో ఈ సోలార్ ప్యానల్ ఇన్స్టాల్ చేస్తారు. సో రూఫ్ టాప్ ఏరియా అయితే
130 స్క్వేర్ ఫీట్ కానివ్వండి లేదా 12 స్క్వేర్ మీటర్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి, దాంట్లోనే ఇన్స్టాల్ చేస్తారు. ప్రతిరోజు అయితే 4.32 కిలోవాట్స్ పర్ డే. సో 4.32 కిలోవాట్స్ అయితే ప్రతిరోజు ఈ సోలార్ రూఫ్ టాప్ ద్వారా మనం జనరేట్ చేసుకోవచ్చు. అండ్ పర్ ఇయర్కి 1576 కిలోవాట్స్ అవర్స్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ప్రతిరోజు 12.96 రూపీస్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఇయర్ అయితే 4730 రూపీస్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనం మన ఎలక్ట్రిసిటీ బిల్, యావరేజ్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ మనకు వచ్చే బిల్ని బట్టి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇఫ్ లేదు మీ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అనుకోండి, సో లెట్స్ సే ఒక 2000 రూపీస్ కరెంట్ బిల్ ఎవ్రీ మంత్ వస్తుంది అనుకుంటే, సో క్యాలిక్యులేట్ క్లిక్ చేస్తే 2000 రూపీస్కి అయితే మనకైతే 2 కిలోవాట్స్ మనం అయితే ఇన్స్టాల్ చేయించుకోవాలి. అండ్ 2 కిలోవాట్స్కి 5.47 ఇయర్స్ 26% రిటర్న్స్ అండ్ ఎస్టిమేట్ కాస్ట్ 86,000 అండ్ 36,000 అయితే సబ్సిడీ ఇస్తారు. అండ్ 50,000 అయితే కన్స్యూమర్ పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే దానికి తగ్గట్టు, సో మీరు ఎంటర్ చేసే బిల్ తగ్గట్టు అయితే ఈ విధంగా అయితే మనకి టోటల్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఎంత పవర్ జనరేట్ అవుతుంది, మనం ఎంత సేవ్ చేసుకోవచ్చు పర్ ఇయర్ అని చెప్పి అయితే టోటల్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మనకి టోటల్ డీటెయిల్స్ అయితే ఈ సైడ్లో అవైలబుల్ ఉంటాయి, మనం అయితే చెక్ చేసుకోవచ్చు. సో అమౌంట్ని బట్టి అయితే, ఐ మీన్ కిలో వాట్స్ని బట్టి అయితే అమౌంట్ సబ్సిడీ తగ్గిపోతుంది అనమాట. సో ఎక్కువ కిలో వాట్స్ వెళ్ళే కొద్దీ ఆ సబ్సిడీ తగ్గిపోతుంది. ఇప్పుడు 2 కిలో వాట్స్ వరకు అయితే 40% ఇస్తున్నారు గవర్నమెంట్. సో ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. సో మీకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు కూడా ఇక్కడైతే మనకి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఈ వెబ్సైట్ అవైలబుల్ ఉందన్నమాట. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అట్లా విధంగా అయితే మొత్తం ఏమేమి చేయాలి చెప్పి అయితే మొత్తం ఉంది. అండ్ తర్వాత ఇక్కడ మనకి అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ గాను మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని, అండ్ తర్వాత మీ డిస్ట్రిబ్యూటర్ సెలెక్ట్ చేసుకొని, సో మనం అయితే మీ కరెంట్ బిల్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట ఇక్కడ. సో కరెంట్ బిల్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ క్లిక్ చేసాకైతే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. మనం ఇక్కడ మన పేరు అయితే వస్తుంది, అప్లికెంట్ పేరు, ఐ మీన్ ఆ బిల్ ఎవరి పేరు మీద ఉందో ఆ పేరు వస్తుంది. చెక్ చేసుకొని ప్రొసీడ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేయాలన్నమాట ఓటీపీతో. వెరిఫై చేసిన తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేసాకైతే మనకైతే లాగిన్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాకైతే మనకి ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అనమాట. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని నెక్స్ట్ మనం ప్రొసీడ్ క్లిక్ చేయాలి అప్లికేషన్కి. ప్రొసీడ్ క్లిక్ చేశాక మనం అయితే అప్లికేషన్ 3 స్టెప్స్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో అయితే అప్లికెంట్ డీటెయిల్స్, నేమ్ యాజ్ పర్ ఎలక్ట్రిసిటీ బిల్. సో బిల్లో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత కేటగిరీ, అప్లికెంట్ కేటగిరీ క్యాష్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అడ్రస్ లైను, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత కింద అయితే సోలార్ రూఫ్ టాప్ కేటగిరీ కింద రెసిడెన్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎన్ని కిలో వాట్స్ రిక్వైర్ అడుగుతుంది, మీరైతే క్యాలిక్యులేట్ చేసుకుంటారో దాని ప్రకారం మీరైతే ఇక్కడ కిలో వాట్స్ని ఎంటర్ చేయాలి. సో నా రిక్వైర్మెంట్ అయితే 1 కిలో వాట్, నేనైతే 1 కిలో వాట్ ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఎంటర్ చేసిన తర్వాత కింద మ్యాప్లో మీ లొకేషన్ మీరు ట్యాగ్ చేయాలన్నమాట. ఆ పిన్ని మూవ్ చేసి ఎక్కడైతే మీరు మీ ఇల్లు ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్కి ఆ పిన్ని లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ని మనం ట్యాగ్ చేయాలి. సో ఈ విధంగా ట్యాగ్ చేసుకున్న తర్వాత లొకేషన్ని నెక్స్ట్ మనం సేవ్ చేసుకోవాలి అప్లికేషన్. అండ్ సేవ్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో సేవ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మనం లాస్ట్ 6 మంత్స్లో ఏదైనా సరే ఒక ఎలక్ట్రిసిటీ బిల్ని అప్లోడ్ చేయాలన్నమాట. ఏ మంత్ అయినా సరే ఒక బిల్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఆ బిల్ని ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేసి ఫైనల్ సబ్మిషన్లోకి వెళ్ళాలి. స్టెప్ 3లో మనకైతే ఈ విధంగా మొత్తం వస్తుందన్నమాట డేటా. సో ఇక్కడ ఇన్ కేస్ మనకి అప్లికేషన్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే సో ఎడిట్ చేసుకోవచ్చు అప్లికేషన్. అండ్ దానికైతే మనం రీజన్ అయితే సబ్మిట్ చేయాలి. సో ఏ రీజన్ కింద మన అప్లికేషన్ ఎడిట్ చేస్తున్నా అని చెప్పి అయితే రీజన్ సబ్మిట్ చేయాలి. సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే మీరు ఇక్కడే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మనం అయితే పైనే సబ్మిట్ బ్యాంక్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ మనం మన బ్యాంక్ అకౌంట్ని సబ్మిట్ చేయాలి. సో ఎవరికి పేరు మీద అయితే ఎలక్ట్రిసిటీ బిల్ నేమ్ ఉందో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని సబ్మిట్ చేయాలి. సో బ్యాంక్ డీటెయిల్స్లో మనం అయితే బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబరు అండ్ తర్వాత బ్యాంక్ పాస్బుక్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి మనం అయితే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇంతవరకు అయితే అప్లికేషన్ సబ్మిషన్ అయితే అయిపోతుంది. సో బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేయగానే మన అప్లికేషన్ లెవెల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ అప్లికేషన్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో సోలార్ ప్లాంట్ ఇన్స్టాలేషన్కి ఇదైతే మనకి స్టెప్ వైజ్ ప్రొసీజర్ అనమాట. ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత సో రూఫ్ టాప్కి మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నప్పుడు మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కరెక్టా లేదని చెక్ చేస్తారు. చెక్ చేసి అన్ని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అయితే టెక్నికల్ ఫీజిబిలిటీ అప్రూవల్ అయితే మనకు వస్తుందన్నమాట.
లేదంటే మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ మనం రీఅప్లై చేసుకోవాలి. అండ్ టెక్నికలీ ఫీజిబిలిటీ అప్రూవల్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ వెండర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. వెండర్ని సెలెక్ట్ చేసుకొని ప్లాంట్ ఇన్స్టాలేషన్ మనం చేయించుకోవాలి. సో వెండర్స్ కూడా మనకైతే సైట్లోనే అవైలబుల్ ఉంటారు. అండ్ ఇక్కడ మనమైతే రిజిస్టర్ వెండర్స్ ఇన్ మై ఏరియా అనే ట్యాబ్ అయితే ఉంటుంది వెబ్సైట్లోనే. ఆ వెబ్సైట్లో మన వెండర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. లోకల్లోని వెండర్ సెలెక్ట్ చేసుకొని మనమైతే ఈ ప్లాన్ని ఇన్స్టాలేషన్ చేయించుకోవాలి. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి సో ఎక్కడైతే మనకి స్టెప్స్ అనేవి ఉన్నాయి కదా అప్లికేషన్ వర్క్ ఫ్లోలో, ఆ స్టెప్స్లో మన డీటెయిల్స్ వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత అప్లికెంట్ అక్కడ రూప్ టాప్ దగ్గర ఫోటో దిగి దాన్ని అయితే ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత డిస్కామ్ వాళ్ళు దాన్ని వెరిఫై చేస్తారు, ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు సాటిస్ఫై అయితే దాన్ని ప్రాజెక్ట్ కమిషనింగ్ స్టేటస్ అని చెప్పి అయితే వాళ్ళు అప్డేట్ చేస్తారు అనమాట. అప్డేట్ చేసిన తర్వాత మొత్తం అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే, ఆల్ గుడ్ అనుకుంటే గవర్నమెంట్ అయితే మనకి సబ్సిడీ రిక్వెస్ట్ జనరేట్ చేస్తుంది. అండ్ జనరేట్ చేసిన తర్వాత మనకి అన్ని డీటెయిల్స్ కరెక్ట్ అనుకుంటే, సో మనం పెట్టిన డీటెయిల్స్, తర్వాత రూప్ టాప్ ఇన్స్టాలేషన్ డీటెయిల్స్, ఆ అమౌంట్స్ అన్నీ కరెక్ట్ అనుకుంటే మనకైతే గవర్నమెంట్ సబ్సిడీ రిలీజ్ చేస్తుంది. మొత్తం డేటా సబ్మిట్ చేసిన 30 డేస్లో ఈ సబ్సిడీ అమౌంట్ అయితే కన్జ్యూమర్ బ్యాంక్ అకౌంట్కి అయితే పడిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే వర్క్ ఫ్లో ఉంటుంది. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడైతే, సో అప్లికెంట్ ఓన్ మొబైల్ నెంబర్ని యూజ్ చేయాలి. ఎవరికైతే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ నేమ్ ఉంటుందో అండ్ ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఇద్దరు, ఎలక్ట్రిసిటీ నేము అండ్ తర్వాత బ్యాంక్ అకౌంట్ రెండు కూడా అప్లికెంట్ నేమ్ మీదే ఉండాలి, లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో అయితే జాగ్రత్తగా చూసుకోండి. సో సబ్సిడీ చూసుకుంటే ఈ విధంగా అయితే మనకి సబ్సిడీ ఉంటుంది. 2 kW వరకు అయితే మనకి అప్ టు 30,000 per kilowatt అయితే మనకి సబ్సిడీ ఇస్తారు. అండ్ అప్ టు 3 kW వరకు అయితే మనకి 18,000 అయితే సబ్సిడీ ఇస్తారు. అండ్ 3 kW అబవ్ ఉంటే సో లార్జర్ సిస్టమ్స్కి సో టోటల్ సబ్సిడీ అయితే 78,000 అయితే ఇస్తారనమాట. సో 10 kW దాటితే సబ్సిడీ అయితే ఇంకేం ఉండదు. సో ఈ విధంగా అయితే మనకి సబ్సిడీ అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ విధంగా అయితే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన గురించి అయితే మనం ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 1,50,000 లోపు ఉన్నారో వాళ్ళు లోకల్ డిస్కౌంట్స్ని కన్సల్ట్ అయ్యి అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ 1,50,000 అబోవ్ ఎవరైతే ఉన్నారో ఇన్కమ్ వచ్చే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్, వాళ్ళందరూ అయితే ఈ వెబ్సైట్లో పిఎం సూర్య గారి వెబ్సైట్లో అయితే మనం రూఫ్ టాప్ సోలార్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని మనం అయితే సబ్సిడీని పొందొచ్చు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.